మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు తుమ్మలపల్లి రామకృష్ణ, భీమవరం టాకీస్. రేపు ఆగస్టు 15వ తేదీన నేను మన సారథి స్టూడియోలో ఉదయం 11:47 ఒకేసారి 15 సినిమాలు షూటింగ్ ప్రారంభిస్తున్నాం. అంటే 15 కెమెరాలు, 15 క్లాప్ బోర్డులు, 15 మంది డైరెక్టర్లతో 15 మంది గెస్టులతోటి షాట్ తీస్తున్నాం. ఈ 15 సినిమాల్లోని కూడా నాకు బాగా సపోర్ట్ చేసే మా హీరో సుమన్ గారు దీంట్లో ప్రధాన పాత్రని వహిస్తున్నారు. దీంట్లో ఒక 5 పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. మిగతా 10 మంది కూడా అప్కమింగ్ డైరెక్టర్లు, కొత్త డైరెక్టర్లు, ఆల్రెడీ 1-2 సినిమాలు చేసిన డైరెక్టర్లు, మాతో రెగ్యులర్గా మాకు వర్క్ చేసిన డైరెక్టర్లని పెట్టుకున్నాం. ఈవేళ ఒక సినిమా తీసి రిలీజ్ చేయడమే చాలా కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఎందుకు తీస్తున్నారని చాలామంది మెసేజ్ ద్వారా, ఫోన్ ద్వారా చెప్తున్నారు. అయితే మన ఆత్మశుద్ధితో, చిత్తశుద్ధితో ఒక మంచి కార్యక్రమం చూపించుకున్నప్పుడు దాంట్లో కష్టసుఖాలు ఎన్నో ఉంటాయి. వాటినన్నింటినీ దాటి అధిగమించి ఈవేళ నేను ఈ స్టేజ్లో ఉన్నాను. గతంలో 115 సినిమాలు తీశాను, మీ అందరికీ తెలుసు. హిట్ ఫ్లాప్తో మనకు సంబంధం లేదు. మనం సినిమా తీసాం, నిజాయితీగా రిలీజ్ చేసాం. ఆ తర్వాత రిప్లై అనేది భగవంతుడు మనకి ఇస్తాడు తప్ప మనం హిట్ సినిమా తీద్దామంటే హిట్ సినిమా తీయలేం, కావాలని ఎవరు ఫ్లాప్ కూడా తీయలేరు. కాబట్టి మీ అందరికీ సవినయంగా విన్నవించుకునేది ఏంటంటే, మీరందరూ కూడా రేపు ఆగస్టు 15వ తేదీన మీరు సారథి స్టూడియోకి వచ్చి ఉదయం 10:47 ఫస్ట్ షాట్ కాబట్టి ఈ లోపుగా అందరూ వచ్చి నన్ను, నా టీం అందరినీ కూడా ఆశీర్వదిస్తారని నేను కోరి ప్రార్థిస్తున్నా. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు చార్మినార్కి 4 పిల్లర్స్ లాగా 4 పిల్లర్స్ నా వెనుకుండి నన్ను ప్రోత్సహిస్తున్నారు. దాంట్లో ఒకటి నెంబర్ 1 రామ్ గోపాల్ గారు, అలాగే విజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మా అన్నయ్య వివి వినాయక్ గారు, మురళీమోహన్ గారు. ఈ నలుగురితో నేను ఎప్పుడు కూడా ఏ పని చేసినా, ఏ కష్టం వచ్చినా ముందు ఆ నలుగురికి చెప్పి నేను ఈ పని చేస్తున్నాను సార్ అని చెప్పి నేను చేస్తున్నాను. ఆ నలుగురి ప్రోత్సాహం నాకు ఉంది. ఈ ఫంక్షన్కి ఆ నలుగురు కూడా వస్తున్నారు. అలాగే ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి నాకు సొంత అన్న లాంటి ఎవరు ఎక్కుతారంటే ప్రసన్న కుమార్ గారు, ప్రజెంట్ మా సి కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరు కూడా మాకు సొంత బ్రదర్స్ లాగా నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, సెక్రటరీ గారు దామోదర్ ప్రసాద్ గారు కానివ్వండి, అలాగే వైవే చౌదరి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నా సపోర్ట్ ఉంది. వీళ్ళందరూ వస్తున్నారు. ఒక మంచి కార్యక్రమం, ఒక కొత్తదనం తీయడం కోసం చేస్తున్నాను. ఇది 9 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్స్ వచ్చి ఇది నమోదు చేసుకుంటున్నారు. ఒక కార్యక్రమం చేసే ముందు దానికి బోల్డంత వర్క్ ఉంటుంది. ఆ వర్క్ అని కూడా మాకు రమణరావు గారు అని ఒక ఆయన చేస్తున్నారు. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి కూడా మనం అప్లై చేయడం జరిగింది. అయితే వాళ్ళు మనం సినిమా తీసి ప్రూవ్ చేసిన తర్వాతే మనకు వాళ్ళు నమోదు చేసుకుంటారు. ఈ వరల్డ్ రికార్డ్స్ చదివిన 9 మంది కూడా రేపు మన షూటింగ్ కార్యక్రమానికి వచ్చి వాళ్ళు అన్నీ చూసి మనకి అక్కడ వాళ్ళ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేసుకుని మనకి ఇస్తారు. నాకు ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నుంచి రామానాయుడు గారు నాకు స్ఫూర్తి. ఆ తర్వాత ఎక్కువ సినిమాలు తీసే దిల్ రాజు గారు నాకు చాలా అభిమానమైన నిర్మాత. అయినా మనం కూడా ఎప్పటికైనా ఒక టార్గెట్ పెట్టుకుని ఒక గొప్పవాడు అవ్వాలంటే ఒక పెద్ద మనిషిని మనం టార్గెట్ పెట్టుకుంటే ఆయన స్థాయికి అందుకోలేకపోయినా అట్లీస్ట్ దాంట్లో 10% చేసినా కూడా మనం సక్సెస్ అయినట్టే. ఆ విధంగా దిల్ రాజు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఇంకా పేర్లు చెప్పడానికి చాలామంది ఉన్నారు. నన్ను అభిమానించే మా రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే హీరో నరేష్ గారు, బ్రహ్మానందం గారు, ఇంకా చాలామంది సినీ శ్రీకాంత్ గారు, హీరో శ్రీకాంత్ గారు, అలాగే డైరెక్టర్లు నాగేశ్వర రెడ్డి గారు, మన వీరశంకర్ గారు, ఇలాగ ఒకరు కాదు ఇద్దరు కాదు, నాకు 15 మంది అభిమాన డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు వస్తున్నారు ఈ కార్యక్రమానికి. అందువల్ల ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పడం తప్పు కాబట్టి నేను రేపు మార్నింగ్ ప్రెస్కి అన్నీ అనౌన్స్ చేస్తున్నాను. ఎవరెవరు గెస్ట్లు వస్తున్నారు, ఎవరెవరు క్లాప్ కొడుతున్నారు, ఎవరెవరు స్విచ్ ఆన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నేను పేపర్ స్టేట్మెంట్ ఇస్తాను. దీనికి మా పిఆర్ఓ అప్పాజీ గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇక ఈ 15 సినిమాలు ఒక పెద్ద మహా ఉద్యమంలా చేస్తున్నామంటే దానికి కారణం మా సాయికృష్ణ. దానికి క్రియేటివ్ హెడ్గా అతనికి పెట్టడం జరిగింది. సాయికృష్ణ, తలాడ సాయికృష్ణ అని అతను ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి నాతో చాలా అభిమానంగా ఉంటాడు. కాబట్టి అతనికి అప్పచెప్పాం ఈ పనులన్నీ ఎలాగా మనం ప్రమోట్ చేయాలి, వీటిని ఎలాగా మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఆ క్రియేటివ్ హెడ్ తలాడ సాయికృష్ణ దీనికి పూర్తిగా సపోర్ట్ చేసి ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నాడు. మనం ఏదైనా ఒక వైవిధ్యంగా ఓపెనింగ్ చేద్దాం అనే ఉద్దేశంతో రేపు ఆగస్టు 15 అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. అలాగే మన చిన్న సినిమా కూడా స్వతంత్రం వచ్చిన రోజుగా ప్రకటించడం కోసం చేస్తున్నాం. నేను పెద్ద సినిమాలు తీస్తాను, సూపర్ హిట్ సినిమా తీస్తాను అని నేను చెప్పను. నేను సినిమా తీస్తా, అది ఆటోమేటిక్గా హిట్ అయితే సంతోషం. ఒకళ్ళు తేడా వచ్చినా కూడా మనం మళ్ళీ ఇంకో సినిమా తీసేలా ఉండాలనే ఉద్దేశంతో చక్కటి ప్లానింగ్ చేసుకుని సినిమా తీస్తున్నాం. కాబట్టి 15 మంది దర్శకుల్లో మీ అందరికీ చెప్పే పెద్ద దర్శకులు ఒక 5 ఉన్నారు. ఒకటి ద గ్రేట్ రైటర్ అండ్ డైరెక్టర్ శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు,
ఆయనతో నేను గతంలో 2 సినిమాలు తీశాను. నల్లంచు తెల్లచీర, అతడు ఆమె ప్రియుడు అనే సినిమా తీయడం జరిగింది. ఇప్పుడు 3వ సినిమా కూడా మా భీమవరం టాకీస్ బ్యానర్లో ఒక మంచి సినిమా ప్లాన్ చేస్తున్నాం. ఆ సినిమా పేరు జస్టిస్ ధర్మ అని పెట్టడం జరిగింది. అలాగే మరొక అద్భుతమైన దర్శకులు మీ అందరికీ చిరపరిచితులైనటువంటి కన్నడలో 94 సూపర్ హిట్లు, తెలుగులో 12 సూపర్ హిట్లు ఇచ్చినటువంటి సాయి ప్రకాష్ గారు. ఆయన ఓం సాయి ప్రకాష్ అని అంటారు. ఆయన గతంలో మా దాసనారాయణ గారి దగ్గర, కోటరామకృష్ణ గారి దగ్గర కూడా వర్క్ చేసిన ఆయన ఎన్ని హిట్లు ఇచ్చారంటే ఆయన పాము సెంటిమెంట్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఇప్పుడు మేము తీయబోయేసి కూడా ఆ పాము సెంటిమెంట్ సినిమా, దాని పేరు నాగ పంచమి. ఆ సినిమా కూడా ఆయన డబల్ లాంగ్వేజ్ చేస్తున్నాం, కన్నడ తెలుగులో చేస్తున్నాం. ఎందుకంటే కన్నడ లాంగ్వేజ్ మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్న లాంగ్వేజ్. ఆయన కన్నడలో కూడా పాపులర్ కాబట్టి అక్కడెక్కడ కలిసి ఆ సినిమా చేయడం జరుగుతుంది. ఇవాళ పాన్ ఇండియా వచ్చిన తర్వాత డబ్బింగ్ సినిమాలు లేవండి, అన్నీ కూడా స్ట్రైట్ సినిమాలే. ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కడైనా ఒకటే ట్యాక్స్. పూర్వం అయితే తెలుగు తీస్తే ఒక ట్యాక్స్, డబ్బింగ్ చేస్తే ఇంకో ట్యాక్స్ ఉండేది, అదేమి లేదు. ఇప్పుడు అంతా కూడా 18% GST కాబట్టి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం తీసిన సినిమా అన్ని లాంగ్వేజ్లు కూడా ఎదరగలడానికి అవకాశం ఉంటుంది. అది ముందుగా ప్లాన్ చేసుకుంటే అక్కడ డైరెక్టర్, అక్కడ ఆర్టిస్ట్, ఇక్కడ ఆర్టిస్ట్ కలిపి చేసుకుంటే మాత్రం మనకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఓం సాయి ప్రకాష్ గారు మా సినిమాకి పెద్ద ఎసెట్ అవుతారు. పాము సెంటిమెంట్ అనేది ఎప్పుడు కూడా ఫ్లాప్ లేదు కాబట్టి ఆ పాము సెంటిమెంట్ మీద నేను చేస్తున్నాను. ఆ సినిమా కూడా ఓం సాయి ప్రకాష్ గారు దానికి దర్శకులు. ఇక 3వ అయిన భక్త రామదాసు, అన్నమయ్య లాంటి గొప్ప సూపర్ హిట్లు ఇచ్చినటువంటి రచయిత JK భారవి గారు. ఆయన ఒక సినిమాకి అన్నమయ్య రామదాస్ అనే సినిమా తీయడానికి రైటర్గానే ఆయన ₹1 తీసిన కెపాసిటీ ఉన్న వ్యక్తి. ఆయన ఎంతో అభిమానంగా నా మీద, నేను కూడా మీ 15 సినిమాల యుద్ధవీరులు నేను ఉంటానని చెప్పి తీస్తూ ఆయన ఒక మంచి సినిమా తీస్తారు. దాని పేరు ఇంకా ఆయన అనౌన్స్ చేస్తారు, నేను అనౌన్స్ చేయడం న్యాయం కాదు. ఆ సినిమా కూడా రేపు ఓపెనింగ్ అవుతుంది. అలాగే ఉదయ్ భాస్కర్ అని కూడా రైటర్ ఉన్నారు. ఆయన గతంలో నాకు 5-6 సినిమాలు తీసి పెట్టారు. శ్రీ వాసవి వైభవం, విజేత, అమ్మకు ప్రేమతో లాంటి సినిమాలు చేసి పెట్టారు. ఆయన కూడా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్. గ్రాఫిక్స్ ఇప్పుడైతే విపరీతంగా ఉన్నాయి. అసలు గ్రాఫిక్స్ చాలా కష్టమైన రోజుల్లోనే అద్భుతమైన గ్రాఫిక్స్ చేసిన వ్యక్తి మా ఉదయ్ భాస్కర్ గారు. ఆయన మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. మీరు మహాభారతం గురించి కాదు, రామాయణం గురించి కాదు, క్రీస్తు గురించి కాదు, ఈ ముస్లిం గురించి కాదు, ఎవరి గురించి అడిగినా 5 నిమిషాలు చక్కచక్క చెప్పగలిగినటువంటి గొప్ప విద్యావంతుడు ఆయన వాగ్దేవి ఉదయ్ భాస్కర్ గారు. ఆయన కూడా మాకు సినిమా చేస్తున్నారు. ఇంకా మిగతా డైరెక్టర్లు అందరూ కూడా మనతో ఒక సినిమా చేసి గతంలో మనం ఏంటో వాళ్ళ దేశం వాళ్ళని మన దేశం డైరెక్టర్లు. అలాగే మా తల్లాడి సాయికృష్ణ గతంలో 4-5 సినిమాలు చేశాడు. నమస్తే సేట్జీ అని, ఎందరో మహానుభావులని అలాంటి సినిమాలు చేశాడు. నాకు చేయకపోవచ్చు, బయట సినిమాలు చేసుకున్నాడు. నాకు ఈ భీమవరం టాకీస్ బ్యానర్ మీద అతను ఒక సినిమా చేస్తున్నాడు. దాని పేరు KPHB కాలనీలో అని టైటిల్ పెట్టాడు. అది ఒక సినిమా జరుగుతుంది. రెండోది, ఈ 15 సినిమాల్లో కూడా మా సుమన్ గారు ప్రాధాన్యత కలిగిన మెయిన్ క్యారెక్టర్ని చేస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా కొత్త వాళ్ళని అప్కమింగ్ ఉన్న వాళ్ళని తీసుకున్నాం తప్ప మెయిన్ పూల్ మాత్రం మాకు సుమన్ గారు ఉంటారు. సుమన్ గారు వల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటంటే నా గతంలో 35 సినిమాలు చేశారు. అలా కాకుండా ఆయన 5 లాంగ్వేజ్లోనూ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న హీరో, అంటే పాన్ ఇండియా హీరో లాగా. ఆ పాన్ ఇండియా హీరో అంటే అందరు పెద్ద స్టార్స్ అక్కర్లేదు, సుమన్ గారు కూడా పాన్ ఇండియా హీరో ఎప్పటి నుంచో. ఆయన మా 15 సినిమాలు చేయడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇక నెక్స్ట్ అవంతిగా ఒక సినిమా తీశారు. అతను మళ్ళీ నాకు శ్రీరాజ్ బళ్ళ అనే దర్శకుడు. ఆ సినిమా అప్పట్లో మంచి హిట్ సినిమా, డిస్ట్రిబ్యూటర్కి నాకు అందరికీ కూడా లాభం వచ్చిన సినిమా. ఆ డైరెక్టర్ మళ్ళీ అవంతిక 2 అనే సినిమా చేస్తున్నారు. అలాగే మరో డైరెక్టరు మోహన్ కాంత్. అతను మొన్న మధ్య 007 అనే సినిమా చేయడం జరిగింది. అది ఉత్తరప్రదేశ్లో సినిమా తీశారు. ఇది వ్యాపారానికి సీక్రెట్ ఏం లేదు కాబట్టి మనం ఆ డైరెక్టర్ని ప్రమోట్ చేయడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. ఆ ఉమాకాంత్ డైరెక్టర్ కూడా అక్కడ ఉత్తరప్రదేశ్లో భూపాల్లో ఒక అద్భుతమైన సినిమా తీశాడు. అక్కడ ₹1 బడ్జెట్లో సినిమా తీస్తే మనకి 35% సబ్సిడీ ఉంది. నిజాయితీగా తీస్తే అతను ఆ 007 అనే సినిమా కూడా ఆ సబ్సిడీని పొందడం జరిగింది. అక్కడ పర్మిషన్లు, అక్కడ రూల్స్ ప్రకారం ఆ సినిమా చేశాడు. ఇప్పుడు మన సినిమా కూడా అక్కడ చేస్తున్నాడు. దాని పేరు BC అని పెట్టాడు. ఆ సినిమా కూడా అక్కడ మేము షూటింగ్ చేయడం జరుగుతుంది. అలాగే హర్ష అనే ఒక డైరెక్టరు VFXలో స్పెషలిస్టు, చాలా సినిమాలకి VFX చేశాడు. సుమారుగా 40-30 సినిమాలకి అతను పనిచేశాడు VFXగా. అతను కూడా ఇప్పుడు మేము ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. మొన్నే అతనితో ఒక 1 డే మేము ట్రయల్ షూట్ కూడా చెప్తే దాన్ని అద్భుతంగా చేశాడు. అంటే ఆ గ్రాఫిక్స్ ఇంత గొప్పగా చేయొచ్చు కదా, ఈ బడ్జెట్లో మనం కూడా చేయొచ్చు అనే ప్రూఫ్ చేసినటువంటి వ్యక్తి హర్ష. అతను కూడా ఈ సినిమాకి అవకాశం ఇచ్చాం. దాని పేరు హనీ కిడ్స్ అండ్ సెల్ఫీ అని 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 15 సినిమాలు మాత్రం అది ఒక సినిమా ఉంది, దాని పేరు హనీ కిడ్స్ అని పెట్టాం.
అది లోపల భైరవ దీపం సినిమా చూసుంటారు మీరు. భైరవ దీపంలో లిల్లీ పుట్లు అయిపోతారు కదా, అలాంటి కాన్సెప్ట్, పౌరాణికం కాదు, సోషల్ కాన్సెప్ట్ అది అతను చేస్తున్నాడు. అతను కూడా అభినందన తెలియజేస్తున్నా. అలాగే సత్యనారాయణ అని, ఏకారి సత్యనారాయణ ఒక అతను కెమెరామ్యాను. అతను కూడా గతంలో చాలా మంచి సినిమాలు కెమెరామ్యాన్గా చేశాడు. అతనికి ఫస్ట్ టైం మేము డైరెక్టర్గా అవకాశం ఇస్తున్నాం. ఆ సినిమా కూడా అతి త్వరలో వేదిక మీదకి వస్తుంది. ఇంకా కృష్ణ కార్తీక్, అతను గతంలో మా దగ్గర ఒక డిజైనర్గా మా వాసువైభవం సినిమాకి వర్క్ చేశాడు. మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి అతను. అతను కూడా గ్రాఫిక్స్ కానివ్వండి, సినిమా టేకింగ్ కానివ్వండి కూడా రామ్ గోపాలం గారి శిష్యుడు అతను. రామ్ గోపాలం గారి దగ్గర కూడా పనిచేశాడు. అతనికి చాలా వెబ్ సిరీస్ చేశాడు. హెచ్బిడి అని, ఇల్లీగల్స్ అని చేశాడు. అతను చూసి నేను పిలిచి అతను కూడా మళ్ళీ అవకాశం ఇచ్చడం జరిగింది. అతను కూడా ఒక మంచి సినిమాని మాకు చేస్తున్నాడు. అతను దాని పేరు డార్క్ స్టోరీస్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఆ సినిమా కూడా రేపు ఈ 15 సినిమాల్లో ఉంది. ఇంకో అతని పేరు బి శ్రీనివాసరావు. ఆయన కూడా వరంగల్ నుంచి వచ్చాడు ఇక్కడికి. ఆయన ఒక ప్రొడ్యూసర్గా వచ్చి ప్రొడ్యూసర్గా ఫెయిల్ అయినా డైరెక్షన్ చేస్తాను ఉద్దేశంతో అతను దాన్ని కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుని అతను సినిమా చేస్తున్నాడు. దాని పేరు ఎవడ్రా మనం ఆపేది అనే టైటిల్. అది పవన్ కళ్యాణ్ గారి నోటి వచ్చింది కాబట్టి ఆ పాపులర్గా ఉంది ఆ టైటిల్. ఆ టైటిల్ నేను పెట్టడం జరిగింది. అలాగే ది ఫైనల్ కాల్ అని ఒక సినిమాని మా మిత్రుడు ఒక ఆయన కొత్త డైరెక్టరు అతను చేస్తున్నాడు. దానికి ఆయన పేరు ప్రణయరాజ్ వంగారి. అతను కూడా ఈ సినిమాకి చేస్తున్నాడు. అతను డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా మంచి నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్ కాబట్టి బాగా చేస్తాడని నేను నమ్ముతున్నాను అతన్ని. అలాగే ఇంకొక డైరెక్టరు డాక్టర్ సతీష్. డాక్టర్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, డాక్టరేట్ తీసుకున్న డైరెక్టరు. అతను మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. గతంలో ఇన్స్టిట్యూట్లో డాక్టరేట్ చేసి ఆ ప్రయోగాలను చేసి సక్సెస్ అయ్యి వేళ మా దగ్గరికి వచ్చాడు. అతను కూడా అవతార్ అనే సినిమాని చేస్తున్నారు. అవతార్ అనే సినిమా గతంలో మనకు వచ్చింది తెలుసు. ఇది కూడా అలాంటి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరో డైరెక్టర్ సంగకుమార్. గతంలో అతను నాతో 4-5 సినిమాలు చేశాడు. అతను ఇప్పుడు పోలీస్ సింహం అనే టైటిల్ తోటి ఒక కర్తవ్యం లాంటి సినిమాని అతను కూడా చేస్తున్నాడు. ఈ కొత్త డైరెక్టర్లైనా నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్లు, అనుకూలంగా ఉన్న డైరెక్టర్లు కాబట్టి వాళ్ళందరికీ నేను ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం నేను ఇచ్చాను అంటే వాళ్ళు దాన్ని ప్రూవ్ చేసుకుని మరో స్థాయికి లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతమంది 15 మంది డైరెక్టర్లు 15 సినిమాలు చేయటం అంటే దానికి సామాన్యమైన విషయం కాదు. ఎన్ని చేస్తున్నానంటే కారణం ఏంటంటే మా డైరెక్టర్లు అందరూ ఎవరి డ్యూటీ వాళ్ళు చక్కగా చేసుకుని వాళ్ళ కథనే వాళ్ళు చేసుకుంటారు. నేను జనరల్గా ఏ డైరెక్టర్కైనా కథ ఫస్ట్ టైం కథ వింటాను, తర్వాత అతనికి ఇన్వాల్వ్ అయ్యి నేను అలా చేయాలి సలహా చెప్పను. ఎందుకంటే సక్సెస్ నా ఒక్కడికే కాదు, వాళ్ళకు కూడా కావాలి. నేను 115 సినిమాలు తీసే దాంట్లో 95 ఫ్లాపులు ఉండొచ్చు. కానీ హిట్ సినిమా తీయవలసిన బాధ్యత డైరెక్టర్ తప్ప నిర్మాత కాదు. నిర్మాత అనేవాడు డబ్బు పెడుతున్న వరకే తప్ప సినిమాని డైరెక్ట్ చేయలేడు. ఆ కొత్త డైరెక్టర్ అనేవాడికి తన ఐడియాలని కూడా ఉపయోగించి అద్భుతమైన సినిమా అతని కోసం తీసుకుంటాడు. కాబట్టి అతను నేను డిస్టర్బ్ చేయకూడదు ఉద్దేశంతో ఎప్పుడు నేను ఏ డైరెక్టర్కి కూడా నేను ఏలు పెట్టి నేను ఇన్వాల్వ్ అవ్వను. ఎందుకంటే మనం ఛాన్స్ ఇచ్చాం, అది కొట్టాడా పైకి వస్తాడు, లేదంటే అక్కడే ఉంటాడు. కాబట్టి నా దర్శకులు కొత్త డైరెక్టర్లు అందరికీ కూడా నేను ఒకటి చెప్తున్నా, మీకు ఒక ఆపర్చునిటీ మాత్రమే ఇచ్చాను. నేను సక్సెస్ చేసుకుని పైకి వెళ్ళవలసిన నెక్స్ట్ స్టెప్కి వెళ్ళవలసిన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళవలసిన బాధ్యత మీదే. కాబట్టి మీరు చేసుకోండి. ఈ అనౌన్స్మెంట్ విన్న తర్వాత నాకు బెంగళూరు నుంచి అలాగే మద్రాసు నుంచి చాలామంది డైరెక్టర్లు, చాలామంది ప్రొడ్యూసర్లు దాన్ని ఇన్వాల్వ్ అయ్యి అప్రోచ్ అయ్యి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి. ఇంత స్లంపులో కూడా మీరు 15 సినిమాలు తీస్తున్నారంటే శభాష్ అని నన్ను అభినందించడం జరిగింది. ఇది తీస్తానా తీయనా అనే విషయం ఎవ్వరికీ డౌట్ అక్కర్లేదు. 100% నేను సినిమా తీయగలను. సినిమా గతంలో కూడా 2004లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫిలిం ఉన్న రోజుల్లోనే నేను ఒక సంవత్సరంలో 13 సినిమాలు తీసి నేను వరల్డ్ రికార్డు సాధించాను. ఇప్పుడు సినిమా తీయటం అనేది నాకు తెలిసి చాలా ఈజీ విషయం. హిట్ సినిమా తీయటం అనేది చాలా కష్టమైన విషయం. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే హిట్ సినిమా తీయలేకపోతున్నారు. కారణం ఏంటంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 10% సక్సెస్ ఉంది. 5 to 10 అబోవ్ కాదండి, 5 నుంచి 10% సక్సెస్ ఉంది ఇప్పుడు కూడా. ఆ 10లో నేను ఉన్నాను, ఆల్రెడీ ఉంటాను, భవిష్యత్తులో ఉండగలను. ఎందుకంటే నా ప్లానింగు, ఒక బడ్జెట్ అవన్నీ కూడా చేద్దాం. మనం తీసిన సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ మనం ఫ్లాప్ అవ్వకూడదు అనేది మా ఆర్జీవి గారు ఇచ్చిన నాకు కొటేషను. కాబట్టి నేను సక్సెస్ఫుల్గా సినిమా తీయగలను. అది సక్సెస్ అవుద్దా లేదా అనేది ప్రేక్షకుల మీద వదిలేస్తున్నాం. వాళ్ళు మా డైరెక్టర్ వాళ్ళని కన్విన్స్ చేసుకుని ప్రేక్షకుడిని థియేటర్ రప్పించిన బాధ్యత మాత్రం మా డైరెక్టర్ది. ఎందుకంటే ఏ సినిమా అయినా రిలీజ్ చేయడం కష్టం అని అనుకుంటున్నారు. ఏమీ కష్టం కాదు. మీకు ఎవరికైనా, నా సినిమాలు కాదు, మీకు ఎవరికైనా ఏ నిర్మాతకైనా ఇబ్బంది ఉంటే అంటే నేను 50 కాదు 100 థియేటర్లు ఇప్పించడానికి నేను రెడీగా ఉన్నాను. థియేటర్లు నేను ఇప్పిస్తా. థియేటర్ దగ్గర ప్రేక్షకుని తెప్పించే బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఆ డైరెక్టర్ది, ఆ నిర్మాతది. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకులు కూడా సినిమా థియేటర్ రావడానికి చాలా కష్టపడుతున్నారు.
రూ. 200 పెట్టి టికెట్ కొని, లేదంటేనేమో ఎక్కడో పార్కింగ్ పెట్టుకుని కార్కి ఛార్జీలు ఇచ్చి అలా పాప్కార్న్ రూ. 350 కొని ఈ దెబ్బతోటి ఈ కరోనా తర్వాత థియేటర్ ప్రేక్షకుడు రావడం తగ్గించాడు. ఇంట్లోనే ఓటీటీల ద్వారా అనేక సినిమాలు అవైలబిలిటీ ఉన్నప్పుడు మన ప్రేక్షకుడు రాలేకపోతున్నాడు. ఇప్పుడు మన డైరెక్టర్ ఆలోచించింది ఏంటంటే, ఒక కొత్త పాయింట్ తీసుకుంటే ప్రేక్షకుడు ఇంట్లో ఉన్న ప్రేక్షకుడు లేపి మనం తీసుకొచ్చే పాయింట్ తీసుకుంటే డెఫినెట్గా ప్రేక్షకులు రావడానికి ముందు ఉన్నారు. ఇప్పుడు అలా హిట్ సినిమాలు మీకు ముందు తెలుసు చాలా ఉన్నాయి. కాబట్టి చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, సినిమా బాగుంటే అదే పెద్ద సినిమా అవుతుంది. 75 కోట్లు పెట్టిన సినిమా కూడా బాగపోతే అదే చిన్న సినిమా అవుతుంది. కాబట్టి తీసేటప్పుడు మనం చిన్న బడ్జెట్లో చేస్తున్నాం తప్ప చిన్న సినిమా కాదు. కాబట్టి చిన్న బడ్జెట్ మనకి, ఎందుకంటే మన బడ్జెట్ అంతే ఉంది కాబట్టి అందులో చేస్తున్నాము. మనం సక్సెస్ అవ్వాలంటే ఒకటే మార్గం, డైరెక్టర్ బుర్ర పెట్టి పని చేస్తే డెఫినెట్గా ప్రేక్షకుడిని థియేటర్ రప్పించగలం. ఒకవేళ 100 కోట్ల షేర్లు రాకపోయినా అసలు ప్రేక్షకుడు ఒక థియేటర్కి వస్తే బాగుంటే అతను 10 మందికి చెప్తాడు. ప్రమోషన్ అనేది మొదటిసారి ప్రేక్షకుడిని తీసుకురావడం కోసం యాజ్ ఎ నిర్మాతగా నేను చేయగలను. ప్రతి సినిమాకి 4-5 ప్రెస్ మీట్లు పెట్టి అసలు మనం ఏం సినిమా తీసాం, ఎప్పుడు వెళ్తున్నాం, రిలీజ్కి వెళ్తున్నాం అనే విషయాన్ని ప్రేక్షకుడికి తెలియజేసే వరకు మన బాధ్యత ఉంది. ఆ తర్వాత ప్రేక్షకుడు రావాలొద్దు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. పెద్ద పెద్ద హీరో సినిమాలు కూడా అంటే పేర్లు చెప్పి వాళ్ళని నేను ఇన్స్టాల్ చేయడం కాదు, ఓపెనింగ్ కూడా రావట్లా. కారణం ఏంటి, పూర్వకాలంలో కృష్ణ గారితో శోభన్ గారితో సినిమా తీసినప్పుడు ఓపెనింగ్ ఫుల్ అయ్యి తర్వాత బాగపోతే మానేసేవారు. కానీ ఈవేళ పెద్ద సినిమాలు, పెద్ద హీరో సినిమాలు, 100 కోట్లు తీసిన సినిమాలు హీరోలు కూడా థియేటర్ ప్రేక్షకులు రావట్లేదు. కారణం ఏంటంటే ట్రయల్ అనేది ఆ దిశ నిర్ణయిస్తుంది. అది తెలుసుకోవాల్సిన డైరెక్టర్ చేయవలసింది ఏంటంటే, మనం కొత్తదనంగా చేయాలి. అంటే మనం ఇచ్చే బడ్జెట్లో కొత్తదనంగా ఎలా తీయగలం అనేది మీకు పరీక్ష. కాబట్టి మీరు మీ టాలెంట్ని, మీ శక్తియుక్తులు మీరు పెట్టుకోండి. డబ్బు పెట్టక్కల, డబ్బు నేను పెడతా. శక్తియుక్తులు మీరు పెట్టి మీ సినిమాని అద్భుతంగా తీసి రిలీజ్ చేయడానికి అవకాశం మీకు ప్లాట్ఫామ్ ఇస్తున్నాం, మీరు చేయండి. సినిమా రిలీజ్ చేసే బాధ్యత నాది, పబ్లిసిటీ చేసే బాధ్యత నాది. అవన్నీ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నా బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తాను. మీరు దర్శకులుగా మీ బాధ్యత నిర్వహించవలసింది ఏంటంటే, లేజినెస్ కాకుండా ఈ షాట్ ఎందుకు తీయాలి, ఎందుకు తీస్తాం, ప్రేక్షకుడు ఎందుకు ఒప్పుకుంటాడు అని ప్రతి షాట్ గురించి మనం హోంవర్క్ చేసుకుని ఆ స్పాట్లో టైం వేస్ట్ అవ్వకుండా చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఈవేళ షోకాళ్ళు పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా ఒకప్పుడు చిన్న సినిమాలు తీసిన పైకి వచ్చిన డైరెక్టర్లే. కాబట్టి ఈ అవకాశం మీకు ఇస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా భీమవరం టైమ్స్ వచ్చిన చాలామంది డైరెక్టర్లు ఈవేళ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అది కేవలం నా గొప్పతనం కాదు, వాళ్ళ స్ట్రెంత్, వాళ్ళ గొప్పతనం తప్ప నాది కాదు. నేను ఊరికి మార్గం వేసి ఉండే తప్ప నడిచి పరిగెత్తవలసిన బాధ్యత మీదే అని మా డైరెక్టర్లు అందరికీ చెప్తున్నా. దీంట్లో డెఫినెట్గా ఒక 5 సినిమాలు మాత్రం నేను గ్యారంటీగా ఇట్లు తీయాలని నమ్మకం నాకు కుదిరింది. కారణం ఏంటంటే, ముందు వరుస చెప్పిన 5 డైరెక్టర్లు కూడా ఆల్రెడీ సూపర్ డూపర్ ఇట్లు ఇచ్చిన డైరెక్టర్లు 5 డెఫినెట్గా ఇట్లు తీస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీడియా వారందరికీ చేయవలసిన చిన్న సహకారం ఏంటంటే, పెద్ద సినిమాకి ప్రమోషన్ లేకపోయినా జనం వస్తారండి, తెలుసుకుని వస్తారు. చిన్న సినిమాకి మీరు చెబితేనే తెలుస్తుంది, చెబితేనే వాళ్ళు వస్తారు. కాబట్టి మీరందరికీ కూడా మీ ద్వారా చిన్న సినిమాని బతికించండి. చిన్న దర్శకుల్ని, చిన్న బడ్జెట్ నిర్మాతల్ని మీరు సేవ్ చేయండి. ఇండస్ట్రీ బాగుంటుంది. పెద్ద సినిమాల వల్లే ఇండస్ట్రీ బాగోట్లేదు, చిన్న సినిమాల వల్లే ఇండస్ట్రీ బాగుంటుంది. డెఫినెట్గా 10 మందికి పని దొరుకుతుంది. కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వన్స్ అగైన్ చిన్న సినిమాని ప్రమోట్ చేయండి, చిన్న సినిమాకి సపోర్ట్ చేయండి. ఇట్లా మేము సుమారుగా అందరినీ అక్కడ మీకు పరిచయం చేయడం జరిగింది. ఈవేళ 3 మాత్రమే అందుబాటులో ఉన్నారు. షార్ట్ టైం కాబట్టి ఈ 3 దర్శకుల్ని మీకు పరిచయం చేస్తున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ. నేను గతంలో ఒక 6 సినిమాలు చేశాను, ఒక సినిమాకి ప్రొడ్యూసర్గా చేశాను. సార్ తోటి నాకు 10 సంవత్సరాల అనుభవం ఉందన్నమాట. సార్తో ట్రావెలింగ్ చేశాను. సో ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ పర్సెంటేజ్ అనేది 0.01లో ఉంది. అయినా కూడా మా గురువు గారు ఒక 15 సినిమాలు తీసి, సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు బయట వాళ్ళు అంటారు కదా, సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది రారు, సినిమా ఇండస్ట్రీ అనగానే పెట్టుబడి పెట్టలేరు, లేకపోతే న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయరు అంటారు కదా. సో దానికి రివర్స్లో ఇప్పుడు సార్ ఏం చేస్తున్నారంటే, న్యూ టాలెంట్కి ఖచ్చితంగా నేనున్నాననే ఉద్దేశంతో తను ఒక 5 సీనియర్ డైరెక్టర్లు, మిగిలిన 10 మందిని ఒక 2-3 సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, డెబ్యూటెంట్ ఉన్నారు. సో దీంట్లో భాగంగా మేము రీసెంట్గా మా భీమవరం టాకీస్ బ్యానర్ తరఫున ఒక 2 months నుంచి మేము కాస్టింగ్ కాల్ పెట్టడము, లేకపోతే కొత్త డైరెక్టర్ని, కొత్త స్టోరీ రైటర్లు, కొత్త కెమెరామ్యాన్స్ని వీళ్ళందరినీ మేము ఆడిషన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సుమారు 1700 మంది ప్రొఫైల్స్ వస్తే దాంట్లో మేము 250 దాకా ఛాన్స్ ఇవ్వడం జరిగింది మెంబర్స్కి. వాళ్ళందరూ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళే. సో ఈ 250 మందిని కొన్ని క్యారెక్టర్ లాగా 15 సినిమాల్లో అయితే మేము డివైడ్ చేసి పెట్టడం జరుగుతుంది. సో ఆగస్టు 15వ తారీఖు సారథి స్టూడియోలో 15 కెమెరామ్యాన్లు, 15 మంది డైరెక్టర్లు, 15 మంది క్యాస్ట్ అండ్ క్రూతో అంటే టీంకు తగ్గట్టు చేసుకొని అతిథుల సమక్షంలో మా గురువుగారు
9 రికార్డులు సాధించబోతున్నారు. ఇంకా 9 రికార్డులే కాదు, ఇంకా అన్అఫీషియల్గా ఏంటంటే సార్కి చాలా అంటే వేరే ఇండస్ట్రీ నుంచి కూడా, కన్నడ ఇండస్ట్రీ నుంచి, తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా సార్ మేము కూడా మీకు రివార్డ్స్ ఇవ్వబోతున్నాము అనగానే సార్ అన్నారు, లేదు లేదు నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను కాబట్టి నేను ఇవే తీసుకుంటానని సార్ అనడం జరిగింది. సో వాళ్ళ అభిమానం కొద్ది వాళ్ళు కూడా ఇవ్వబోతున్నారు. ఇకపోతే మేము సినిమా ఏ విధంగా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నామంటే సినిమా షూటింగ్ ముందు నుంచే మేము ప్రమోషన్లు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 15 సినిమాలకు సంబంధించిన డైరెక్టర్లు అందరూ వాళ్ళ అసలు సార్ గురించి ఒక విధంగా అంటే ఇది పొగడ్తని కాదు, ప్రతి ప్రొడ్యూసర్ ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఓన్లీ కథ సెలెక్షన్ ఒకటే తను జడ్జిమెంట్ చేయడం జరిగింది. మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ కూడా టోటల్ లొకేషన్స్ అయినా బడ్జెట్ అయినా ఏది ఉన్నా డైరెక్టర్స్కే ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో అవసరము. మీరు మాలాంటి ఎంతోమంది యువతకి, యువ డైరెక్టర్లకి మార్గదర్శకులు. అదేవిధంగా మీడియా ఖచ్చితంగా మా అందరినీ సపోర్ట్ చేయాలంటే నా సినిమానే కాదు, చిన్న సినిమాగా వెళ్తున్న ప్రతి సినిమాని, కంటెంట్ ఉన్న సినిమాని మార్కెట్లోకి తీసుకెళ్ళి ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహించేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైతే అవకాశం రాలేదు అని బాధపడుతున్నారో వాళ్ళు బాధపడకండి. మీకు వెబ్ సిరీస్లు లేకపోతే ఇంకా మేము తీసే మూవీస్లో ఖచ్చితంగా మీకంటూ స్థానం ఉంటుంది. ఎందుకంటే 1700 మంది ప్రొఫైల్స్ పంపగానే మిగిలిన రాని వాళ్ళు ఏమనుకుంటారంటే సినిమా ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం ఇలానే పంపిస్తుంటాం కానీ రాలేదు అని అనుకుంటారు. సో మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే మీతో పాటు పంపించిన 250 మందికి మేమైతే అవకాశాలు ఇస్తున్నాం కాబట్టి ఆ లిస్టు కూడా మేము 250 మంది సారథి స్టూడియోలో మీ అందరికీ పరిచయం చేయబోతున్నాము. కాబట్టి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి, మీడియా వాళ్ళే కానివ్వండి, సినీ అభిమానులు, సినీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరు సారథి స్టూడియోలో ఆ రోజు అటెండ్ అయ్యి మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇందాక మా సాయి కృష్ణ చెప్పాడు క్యాస్టింగ్ కాల్ అని. జనరల్గా క్యాస్టింగ్ కాల్ అంటే అందరూ ఏమనుకుంటారంటే డబ్బులు అడుగుతారేమో అనుకుంటారు. మా భీమవరం టైమ్స్ బ్యానర్లో కానీ మా దర్శకులు కానీ ఎవడైనా డబ్బులు అడిగినట్టు తెలియజేస్తే మాత్రం వాళ్ళ మీద చాలా యాక్షన్ ఉంటుంది. మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకోం, మేము ఎవరికి రూపాయి ఇవ్వం. మా స్లోగన్ ఇదే ఫస్ట్ ఇచ్చాను. ఎందుకంటే ప్రతిభ కలిగిన టెక్నీషియన్ని, ప్రతిభ కలిగిన ఆర్టిస్ట్ని మేము ఎంకరేజ్ చేయడం తప్ప ఎవరిదే డబ్బులు తీసుకునే ప్రసక్తి లేదు. ఇది మీ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నామండి. ఎవరైనా అలాంటి దృష్టి వస్తే మా దగ్గర తీసుకురండి, లేదా మా క్రియేటివ్ హెడ్ సాయి కృష్ణ తీసుకురండి. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా తీసినా అతను ఐడెంటిటీ ఉన్న ఆర్టిస్ట్ అయితే ఉపయోగం ఉంటుంది, ఐడెంటిటీ లేని ఆర్టిస్ట్ అయితే ఉపయోగం లేదు. అయినా మేము కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అతను రేపు పొద్దున స్టార్ అవ్వబోతాడనే ఉద్దేశంతో చాలామంది ఎంకరేజ్ చేస్తున్నాం. కాబట్టి ఇది కేవలం తేజ గారు లాంటి వాళ్ళు సిన్సియర్గా ఎలాగైతే క్యాస్టింగ్ కాల్ పెట్టి కొత్త వాళ్ళని ఎలా ఎన్నుకుంటారో మేము కూడా అదే మార్గంలో ఎంచుకున్నాం. డెఫినెట్గా క్యాస్టింగ్ కాల్లో మావాడు చెప్పినట్టుగా అందరికీ అవకాశం ఇవ్వకపోవచ్చు, దాంట్లో రకరకాలుగా ఉండొచ్చు. మాకు ఎవరు కావాలో ఆన్లైన్ పెట్టుకుంటాం తప్ప మీరు పంపించారు కదా 1500 మంది మేము పెట్టుకోలేం కదా. దాంట్లో ఎవరు డైరెక్టర్గా ఏ కావాలో ఆయన సెలెక్ట్ చేసుకుని 10 మంది సినిమా, ప్రతి సినిమాకు 20 మంది ఆర్టిస్ట్ ఉంటారు. దాంట్లో ఒక 10 మంది ఫెమిలియర్ ఉంటారు, 10 మంది కొత్తలు పెట్టుకుంటాం. అలాగా మేము 15 సినిమాల్లోని ఒక సుమారు 150 మందికైనా మేము అవకాశం ఇవ్వగలం. అవకాశం ఇచ్చామంటే మంచి వాళ్ళ కింద, ఇవ్వాలంటే చెడ్డోళ్ళ కింద కాదు. ఇది ఒక ప్రయత్నం మాత్రమే. కాబట్టి మీరు క్యాస్టింగ్ కాల్ విషయంలో ఎవరు మోసపోవద్దు, ఎవరిని నమ్మి మీరు మధ్యవర్తికి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ సిన్సియర్గా. నెక్స్ట్ మా డైరెక్టర్ మాట్లాడుతూ కోరుతున్నాను. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ డాక్టర్ సతీష్, పిహెచ్డి ఇన్ ఫిలిం మేకింగ్. సో ఈ 15 సినిమాలలో కూడా నా సినిమా ఉండడం చాలా గర్వకారణంగా ఉంది. దానికి మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆల్సో సార్ అన్నట్టు అందరికి అవకాశం లేకపోయినా చాలామందికి అవకాశాలు ఇస్తున్నారు సార్. దానికి మనం చాలా కృతజ్ఞత భావంతో ఉండాలి. ఎందుకంటే ఈ 15 సినిమాలుగా దీని తర్వాత కూడా ఇంకా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు అలాంటి బెంక పెట్టుకోవద్దు. ఇప్పుడు ఛాయిస్ మిస్ అయినా మళ్ళీ ఛాయిస్ వస్తుంది. సో మా సినిమా విషయాలన్నీ ఆగస్టు 15th నాడు రివీల్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు ప్రణయరాజు వంగరి. నేను ఇందులో ఫైనల్ కర్ అనే సినిమాను తీయబోతున్నాను. నిజానికి నాకు 2016లోనే మా రామసత్యనారాయణ గారితో పరిచయం ఉంది. వాళ్ళ అవంతిక సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిన. అప్పుడు చేసిన దాన్ని చూసి ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వడం సారు కృతజ్ఞత తెలియజేస్తున్నా. అది మంచిగా నిరూపించుకొని నేను మంచిగా సినిమా తీసి దాన్ని సక్సెస్ చేస్తానని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అందరికీ.